ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సూర్యరావుపేట సముద్ర తీరంలో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం. జిల్లా వ్యాప్తంగా వాహనాలపై ఊరేగింపుగా తరలి వెళ్లిన గణనాథులు. రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి దంపతులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా సమస్యలపై టీడీపీ శ్రేణులతో చర్చ. జష్నే ఈద్ మిలాదున్నబీ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు. కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం. వివరాలు మీడియాకు వెల్లడించిన ఉత్సవ సమితి ప్రతినిధులు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ సూర్యరావుపేట సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ అర్బన్, రూరల్తో పాటుగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నెలకొల్పిన భారీ గణనాథుని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వాహనాలపై ఉత్సవ నిర్వాహకులు కాకినాడ సూర్యరావుపేట సముద్ర తీరానికి చేరుకున్నారు. వాహనాలపై ఊరేగింపుగా భక్త జన సందోహం మధ్య గణనాథుని ఉత్సవ విగ్రహాలు సముద్ర తీరం వద్దకు రాగా అక్కడ భారీ గణపతి విగ్రహాలను క్రేన్ సహాయంతో సముద్రం దగ్గరకు చేర్చారు. అక్కడి నుండి భక్తజనులు గణనాథుని విగ్రహాలను మోసుకుంటూ వెళ్లి గజ ఈతగాళ్ల సహాయంతో సముద్ర జలాల్లో నిమజ్జనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహాలను కాకినాడ సూర్యరావుపేట సముద్ర తీర ప్రాంతంలో నిమజ్జనం చేశారు. సూర్యరావుపేట సముద్ర తీరం ప్రాంతంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ కో కన్వీనర్ రంపాల వెంకటేశ్వరరావు, బోలిశెట్టి వెంకటరామకృష్ణ, కవికొండల చలపతిరావు పర్యవేక్షిస్తున్నారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాగర్ గణేష్ 11వ నిమజ్జనోత్సవ వేడుకలు సూర్యరావుపేట ఎన్టీఆర్ బీచ్లో సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహాయ సహకారాలతో ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో ఈ గణేష్ నిమజ్జనోత్సవం విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండం సత్యనారాయణ, బాబ్జీ, సిరెడ్డి నాగరమేష్, గవికొండల చలపతిరావు, వేదుల లక్ష్మీ గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. యంత్రాంగాంతో మాట్లాడి మనం అన్ని చేయడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్యంగా సహకరించింది మన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే మన ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు. అసలు పేరు పేరున వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే. అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ మనకి చాలా సహకరిస్తుంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తుంది, స్విమ్మర్స్ చాలా కష్టపడుతున్నారు, స్వీపర్స్ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళందరూ చాలా సహకరిస్తున్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎంటైర్ ప్రాసెస్ మనకు కూడా ఉందండి. గవర్నమెంట్ ప్రతి క్షణం మనల్ని అనుసరిస్తూ, వాళ్ళు మనల్ని చూసుకుంటూ, ప్రతి క్షణం మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో చూసుకుంటూ మనం కూడా ఇక్కడికి వచ్చి ప్రతి భక్తుడి యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కనీసం ఒక విగ్రహానికి కనీసం 25-30 మంది మినిమం పైన సభ్యులు వస్తున్నారంటే, వాళ్ళ పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తారు. ప్రతి క్షణం వాళ్ళ యొక్క క్షేమాన్ని పరిశీలిస్తూ మనం ప్రతి క్షణం కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఈరోజు ఈ క్షమం వరకు మనం ఒక 300 విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది. సుమారుగా ఈ రోజు రాత్రికి సుమారుగా మనం ఒక 500-600 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ అన్ని రకాలుగా ఇంతమంది మనకి సహకరించి మనకి ఇన్ని చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నగర సాగర ఉత్సవ కమిటీ సమితిన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా చాలామంది పంచాయతీ స్వీపర్స్, అదేవిధంగా ఏదైతే ఈవీఆర్ఓలు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎండిఓలు మొత్తం అందరూ కూడా ఎస్ఐ గారు, తిమ్మాపురం ఎస్ఐ, అదేవిధంగా సర్పూరం ఎస్ఐ మొత్తం అందరూ కూడా
ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించడమే కాకుండా ఇక్కడ మెరైన్ బోట్లు కూడా 5 బోట్లు పెట్టడం జరిగింది, 6 బోట్లు పెట్టడం జరిగింది. ఒక బోట్కి 4-5 చొప్పున ఉండడం జరిగింది. స్విమ్మర్స్ కూడా 20 మందిని, ఒక షిఫ్ట్కి 20 మందిని స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఎటువంటి సంఘటనలు కూడా జరగకూడదనే ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండాలనే ఆలోచనతో ఇక్కడ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రసాదాలు కూడా ఇక్కడ ప్రసాదాలు అదేవిధంగా మంచినీరు అన్నీ కూడా కమిటీ వారు ఆధ్వర్యంలో ప్రతిదీ ఒక్క కార్యక్రమం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాలు ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయని చెప్పేసి ఆ గణేశ్వరుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై గణేశ, జై జై గణేశ. ఇప్పుడు ఈ పొలిటికల్ కంటే అతీతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభుత్వం అవ్వచ్చు, గత ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రతి ప్రభుత్వానికి కోరేది ఒకటే, అన్నీ చేస్తూనే అలాగే పొలిటికల్గా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, లోకల్ సర్పంచ్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే సాగర్ గణేశోత్సవ సమితి వారు ఏర్పాటు చేసిన ఇక్కడ ప్రసాదం కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ, అలాగే వచ్చిన వారందరూ కూడా అభినందిస్తూ ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 11 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మనకి 1893 నుంచి బాలగంగాధర తిలక్ గారు ప్రవేశపెట్టిన ఇది ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ దేశభక్తులు ఉండి దేశంలో హిందువులందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ రోజు స్టార్ట్ చేసిన బాలగంగాధర తిలక్ గారు ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై గణేశ. కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ రూరల్ వలసపాకల్లోని నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి నివాసంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పిల్లి దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మంత్రి సుభాష్ను శాలువాతో సత్కరించారు. అనంతరం సుమారు 2 గంటల పాటు గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యి నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో గొడవలు ఉన్నట్టే నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అవి తమ దృష్టికి వచ్చాయని, ఆయా సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేసే దిశగా పిల్లి దంపతులను కలవడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం, జనసేన ఐక్యతను విడదీసే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందరూ ఒకే పడవలో కలిసి ప్రయాణం చేసే విధంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కూటమి ఐక్యతను దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రత్యర్థులు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని, తమకు గాని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీకి గాని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని అన్నారు. తమ ఆహ్వానం మేరకు మంత్రి సుభాష్ తమ నివాసానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ఐక్యతతో పరిపాలన చేస్తున్నారో అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కలిసి పనిచేసే విధంగా వారు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటారని, దానిని తాము తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. ఆయన సాదరంగా స్వాగతించారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ నిరంతరం తెలుగుదేశం పార్టీ వెంటే ఆయన ఉంటూ వచ్చారు. మరి అలాగే కుటుంబంలో అయినా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండటం మనందరికీ తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఆ సమస్యల్ని వెంటనే సాల్వ్ చేసే దిశగా అడుగులు వేద్దామని ఈరోజు సత్యబాబు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ అందుబాటులో లేరు, ఆయన తిరుపతిలో ఉండటం వల్ల ఆయన కలవడం జరగలేదు. ఆయన వచ్చిన కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు సత్యబాబు గారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి, అలాగే ఏదైతే మన నానాజీ గారితో కూడా మాట్లాడి పైకి జరిగే విషయాన్ని అతి త్వరలోనే, అవి పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య, మధ్యలో ఉన్న వ్యక్తులు లేకపోతే కొంతమంది ఈ విడదీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ మేము అందరం షార్ట్ అవుట్ చేసుకుని ఒకే పడవ మీద ప్రయాణించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలోనే మేము పార్టీ అధ్యక్షులు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా మరి ఈరోజు సుభాష్ గారిని లోకల్లోకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం, ఆయన రావటం, అందరు కార్యకర్తలను పిలిచి పరిచయం చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా క్రియాశీల సభ్యుడిగా జాయిన్ అయ్యి రాష్ట్ర కార్యదర్శిగా కానీ, ఎమ్మెల్యేగా 2 సార్లు కానీ, జడ్పీటీసీ కానీ మరి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. మరి మిత్రులు చెప్పినట్టుగా, సుభాష్ గారు చెప్పినట్టుగా కొంతమంది ప్రత్యర్థులు ఈ 2 కలయికలను దూరం పెట్టాలని ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్న వాళ్ళ ఇబ్బంది వస్తుంది. కానీ నానాజీ గారికి కానీ, మాకు కానీ, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కూడా లేదు. మరి సుభాష్ గారి ఆధ్వర్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సయోధ్యగా ఉండి రాష్ట్ర పరిపాలన చేస్తున్నారో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా ఆ విధమైన కలిసి పనిచేసే విధంగా, కొనసాగించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా మేము అందరం తూచా తప్పకుండా పాల్గొని రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఏ విధమైన మద్దతు ఇచ్చి తీసుకొచ్చే విధంగా ప్రవర్తించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం తెలుసుకుని వాటి అమలు చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో ఈద్ మిలాదున్నబీ వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడ జయరామారావుపేట నుండి కాకినాడ నగరంలో ముస్లింలు భారీ ఎత్తున మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. జయరామారావుపేట, జగన్నాథపురం వంతెన, సినిమా రోడ్డు, సంత చెరువు, కల్పనా సెంటర్, ఆనందభారతి గ్రౌండ్స్, చిన్న మార్కెట్ మీదుగా 2 టౌన్ మెయిన్ రోడ్ మీదుగా తిరిగి జగన్నాథపురంలోని మస్జిద్ ఏ ఆజం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీకి కల్పనా సెంటర్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రభుత్వ ఖాజీ ఇమాం గౌస్ మొహద్దీన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి సందేశం ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. ఇమాం గౌస్ మొహద్దీన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఈ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ర్యాలీలో పాల్గొన్న వారికి స్వీట్స్ ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 2 టౌన్ వద్ద ముస్లింలు చేపట్టిన ర్యాలీని బీజేపీ నాయకులు, నగర గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, సాలగ్రామ లక్ష్మీప్రసన్న, దువ్వూరు సుబ్రహ్మణ్యం స్వాగతం పలికి స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఆ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హిందూ ముస్లింలు మత సామరస్యాన్ని పూర్తి స్థాయిలో కాపాడినది ఏదైనా ఉందని తెలుగుదేశం పార్టీ అని గర్వపగలను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మత సామరస్యాన్ని కాపాడుతూ ముందుకెళ్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి సందేశం, శాంతి సందేశం అందరూ పాటిస్తున్నారు, ఇంకా కొంతమంది ఎంచలేకపోతున్నారు. అలా పాటించకపోవడం వల్లే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. అవి కూడా తొలవాలి. మహమ్మద్ ప్రవక్త అందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ శాంతిగా ఉంటుంది అని నేను కోరుకుంటూ ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టిన భవిష్యత్తులో నేను కోరుకున్న శాంతి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరగాలన్నది నా కోరిక. కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా ఏది రోజు శాంతి ర్యాలీ చేస్తున్నారో భవిష్యత్తులో ఈ శాంతి స్థాయిలో జరగడం కోసం ఒక పద్ధతిగా అందరినీ కోరుతున్నాను. दुनिया में रहमतुल लिल आलमीन बनकर तशरीफ हमारे हुजूर आका करीम अलैहिस्सलात तस्लीम की यौम विते बासआ सुभान अल्लाह। और हुजूर दुनिया में आए हुए तकरीबन 1450 साल के ऊपर हो गए, लेकिन आज भी आशिक, हुजूर के चाहने वाले, हुजूर के मानने वाले दुनिया जिंदा है, तभी तो नाम भी जिंदा है सुभान अल्लाह। और हुजूर के नाम लेने से इंसान का मकाम जाता है, शान बढ़ जाती है, इस्लाम की बका वो इसी में कि हम हुजूर के गुण गाएं सुभान अल्लाह। रात आज हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत बास जश्न ईद मिलादुन नबी है और शहर काकीनाडा, अतराफ अकनाफ के तमाम मुसलमान इसमें शामिल हैं।
और हमारे काकीनाडा सिटी के लिए वनपड़ू साहब भी हैं और तमाम को यानी मिलादुन नबी की मुबारक है। अस्सलाम वालेकुम रहमतुल्लाह। కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ వినాయక సాగర్ వద్ద గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన గణపతి నిమజ్జనోత్సవాన్ని ప్రజాప్రతినిధులు అధికారుల చొరవతో తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర గణేష్ ఉత్సవ సమితి నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దువ్వూరు సుబ్రహ్మణ్యం, దూసర్లపూడి రమణరాజు, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలు వినాయక సాగర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత దూసర్లపూడి వారి వీధిలో గల స్వయంభూ భోగి గణపతి పీఠంలో ప్రతిష్ఠించిన అష్టగణపతులను దూసర్లపూడి రమణరాజు నిమజ్జనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దూసర్లపూడి రమణరాజు, దువ్వూరు సుబ్రహ్మణ్యం, సాలుగ్రామ లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుజ్జి, రమేష్ నాయుడు, నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, భోగి గణపతి పీఠం సభ్యులు పాల్గొన్నారు. కూడా ఈ గణపతి కార్యక్రమాలకి హృదయపూర్వకంగా మరి దీనికి తోడ్పాటు ఇచ్చేటువంటి వారందరికీ కూడా కలుగుతాయని ఆశీస్సులు తెలియజేస్తూ తొలి ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ యొక్క అష్ట గణపతులు భోగి గణపతి పీఠంలో నవరాత్రి సంకీర్తన పూర్తి చేసుకుని వినాయక సాగర్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ గణపతి సహస్రనామ పారాయణ జరుగుతుంది. తదుపరి లలితాదేవి స్తోత్ర పారాయణ జరుగుతుంది. తదుపరి విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడే అల్పాహారం తీసుకుని మరలా గణపతి పీఠానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ రోజున భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణపతి నవరాత్రి దీక్ష చేసినటువంటి ఈ 9 మంది కూడా బుధవారం నాడు చిన్న తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ నగర గణేశ ఉత్సవ సమితి ప్రాంగణంలో తిరిగి నిమజ్జనోత్సవాలు, సామూహిక గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. ఈ విషయంలో చక్కటి చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పునరుద్ధరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ నగర గణేశ ఉత్సవ సమితి కన్వీనర్ అయినటువంటి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారికి, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులైనటువంటి దోసలపూడి రమణరాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను ఒక మాజీ అధ్యక్షుడిగా. అంతేకాదు ఈరోజు ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ నిర్వహించేటువంటి పరిస్థితి నేను పొద్దుట వీడియోలో చూశాను. మళ్ళీ తిరిగి మనం ఇక్కడ చేసుకునే విధంగా మనకు సహకరించిన మన ఎన్డీఏ కూటమి అధికారులకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి అందరికీ కూడా వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఇప్పుడు 3 అడుగుల విగ్రహానికి అవకాశాన్ని కల్పించారో నెక్స్ట్ ఇయర్ కి 6 అడుగుల విగ్రహాలు కూడా ఇక్కడే కలుపుకునే అవకాశాన్ని మళ్ళీ అధికారులు అలాగే మన ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా కల్పిస్తారని, మరి గణనాథుల్ని అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసిన తర్వాత అభినందన పత్రాలు కూడా మన కమిటీ తరఫు నుండి తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. కులాలకి అతీతంగా జరిగేటటువంటి పండుగ కింద మనం అందరూ కూడా భావించాలి. ఇవాళ మనకి మన ముస్లిం సోదరులు కూడా మన గణనాథులకి స్వాగతం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. మనం కూడా వారి యొక్క పవిత్రమైనటువంటి పండుగ సందర్భంగా వారు నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి మన హిందూ సమాజం కూడా వారికి స్వాగతం చెప్తున్నాం. అదేవిధంగా మనం కలిసిమెలిసి ఉంటూ మన హిందువుల ఐక్యతను చాటుకుంటూ ఈ గణనాథుని పండుగే కాదు, మన 12 నెలలు 12 పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగను మనం ఐక్యతను సాధించుకునే విధంగా, హిందూ ధర్మాన్ని పులకరించే విధంగా మనం నిర్వహించుకునే ప్రతి పండుగ కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని నేను పదే చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, బయట ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈరోజు సమాజంలో నిమజ్జనం చేసుకున్నటువంటి పెద్దలు కానీ, ఈ పండుగ యొక్క చరిత్రను కానీ, పండుగ యొక్క సాంప్రదాయాలు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయవలసిన అవసరం ఉంది. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గణపతి స్వామి వారికి వినాయక చవితి పురస్కరించుకుని నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ గణపతి ఉత్సవాలు పురస్కరించుకుని గత 9 రోజులుగా నిర్వహించిన గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ నేతృత్వంలో జరిగిన ఈ పూర్ణాహుతి కార్యక్రమం గత 9 రోజులుగా ఈ హోమంలో పాల్గొన్న వారి చేత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో విజయభాస్కర్, చైర్మన్ గ్రంథి బాబ్జీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో గణపతి నవరాత్రులు 9 రోజులు చాలా దిగ్విజయంగా జరిగాయి. ఆఖరి రోజు అయినటువంటి ఈ రోజుని హోమంలో పాల్గొనడం ఒక చైర్మన్ గారిని అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ 9 రోజులు ఇంత దిగ్విజయంగా జరిపించినటువంటి మా పురోహితులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుచుకుంటూ రేపు 3వ తారీఖు నుంచి నవరాత్రులు 9 రోజులు కూడా దిగ్విజయంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులతో దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మాకు ఉన్నటువంటి అధికారాలు కాదు కానీ ఆర్డర్ మా శాసనసభ్యుల వారి కోరిక మేరకు దిగ్విజయంగా జరిపిస్తామని చెప్పేసి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొన్ని కోరికలన్నీ నెరవేరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పాల్గొని ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడే మా ఆలయ చైర్మన్ ఉన్నటువంటి శ్రీ గ్రంథి బాబ్జీ గారి నేతృత్వంలో పూర్తిగా చేయడం జరిగింది. ఈ యొక్క గణపతి నవరాత్రులు ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా మా ఆలయం తరపున అన్నప్రసాద వితరణ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ కూడా వచ్చే 3వ తేదీ నుంచి కూడా ఇక్కడ నవరాత్రుల అమ్మవారి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు మేము ప్రారంభించి ఉన్నాం. ఆ యొక్క కార్యక్రమాలకు గాను మాకు స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారు పలు రకాలైన సూచనలు ఆదేశాలు ఇచ్చిన పిదప ఆ యొక్క ఆదేశాలను మేము పూర్తిగా పరిగణలోకి తీసుకుని భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా రాబోయే ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మా ఆలయం తరపున భక్తజన కోటికి ఆహ్వానం పలుకుతూ సెలవు. ఇటీవల జిల్లా పర్యటనకు ఇచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలను రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి స్వగృహంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. మరి ఎక్కడ అక్రమం రవాణా జరిగిపోతుందని నాకు అర్థం కావట్లేదు. దాన్ని నిజంగా అలాంటివి జరిగితే ఒక ఫోటో తీసి పెట్టడం పెడితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితం గత 5 ఏళ్లలో ఈ పేరు కొడుకుడు ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం బోడుగుండు కొట్టింది రాష్ట్రానికి. మరి అది సరైన గాడిలో పెట్టడానికి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మీరు చూశారు 74 సంవత్సరాలలో మన సీఎం గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆయన వితిన్ 8 డేస్లో యథావిధిగా విజయవాడను ఊపిరి పీల్చుకునేలా చేశారు. మరి ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు మాతో, మనకి రాష్ట్రానికి డబ్బు లేదు కానీ మనకు ఆలోచనలు ఉన్నాయి, దాంతో ముందుకెళ్దామంటే ఏంటో అనుకున్నాను. మొన్న ఆయన ఆలోచనలు మీరు అందరూ చూశారు. వరద వచ్చినప్పుడు గంటల కారుతో ఫైర్ ఇంజిన్లతో మరి ఎలా శుభ్రం చేయొచ్చు విజయవాడ అనేది అది ఆయన చూపించారు. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ అక్కడ పంపడం, ఆయన పడుకోలేదు, అధికారులను పడుకోనివ్వలేదు, నాయకులను ఎవరిని పడుకోనివ్వకుండా వితిన్ 8 డేస్లో అంత ఉధృతంగా వచ్చిన వరదని షార్ట్అవుట్ చేయగలిగారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యం. అది మరి అలాంటి అనుభవజ్ఞుడు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు గుర్తించారు. అలాగే విజయవాడ ప్రజలు కూడా గుర్తించారు. ఈ సాక్షి అనే పేపర్ కేవలం అతను సొంత డొప్పే కొట్టుకుంటూ ముందుకు వస్తుంది తప్ప ఏ నిజాల్ని అసత్యాలనే ఆ నాయకుడు కానీ ఈ సాక్షి పేపర్ కానీ పూర్తిగా అసత్యాలనే ప్రచారం చేస్తూ ఉంది. ఆయన నాయకుడు కూడా అదేవిధంగా నోరిప్పితే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వైనాట్ 175 అన్న తర్వాత 11 సీట్లు పరిమితం అయిన తర్వాత కొద్దిగా మానసికంగా కూడా ఆయన ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఎక్కడా కూడా అవినీతి అనేది తోవకుండా అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని మానిటరింగ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కడ అవినీతి జరగదు. జరిగినట్టయితే పేపర్లు ఎవరో కూడా మీడియా ఎవరో కూడా సైలెంట్గా ఉండరు. ఈ ప్రచారం అవుతానే ఉంటే మీకు తెలుసు. లేని అసత్య ప్రచారాలని ఎవరు నమ్మవద్దు. ఇంక సోషల్ మీడియా అంటారా, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఇదిగో తోకనుకుంటే అదిగో పులిని చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఏదేం చేసినా మనం త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ చూడబోతాం. గణపతి నవరాత్రుల మహోత్సవాలు పిఠాపురం జై గణేష్ స్వామివారి ఆలయంలో ఘనంగా ముగిశాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున జై గణేష్ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ జై గణేష్ ఆలయాన్ని సందర్శించారు. జై గణేష్ స్వామి వారిని దర్శించుకుని
పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వంగ గీతా విశ్వనాథ్కి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, కొత్తెన్ దత్తుడు, బొజ్జా పెదకాపు, పచ్చిమళ్ళ అప్పలరాజు, ఉలవల భూషణం, వజ్రపు బాబి, సోరవరపు అయ్యన్న, గొల్లపల్లి గణేష్, ముమ్మిడి శ్రీనివాస్, మైలవరపు రామకృష్ణ, మైలవరపు అవినాష్, మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా వందలాది మంది గణపతి మాలధారణ చేసి ఈరోజు ఇరుములు ధరిస్తూ ఉన్నారు. మరి ప్రధాన అర్చకులైన గౌరవనీయులు శ్రీ రామకృష్ణాచార్యులు గారు, వారి కుటుంబం అంతా కూడా అంకితమై ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జయ గణేష్ స్వామికి భక్త కన్నప్ప ఎట్లా చేశారో నిరంతరం వారి కుటుంబం కూడా స్వామివారి ఇంత వెలిగి ఉండడానికి, ఆలయం ఇంత అభివృద్ధి చెందడానికి, ఈ విధంగా అందరి భక్తులకి కూడా స్వామివారి ఆశీస్సులు అందడానికి ప్రధానమైన కారకులు వారిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా జయ గణేష్ స్వామి ఆశీస్సులు అందాలని వారు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా సందడిగా ఉంది. మొత్తం భక్తులందరూ కూడా ఈరోజు వినాయక చవితి అయిపోయినప్పటికీ కూడా గణేష్ నిమజ్జనం వరకు ఇలా సందడి వందలాది వేలాది మందితో కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు మరి విడుముళ్ళు కూడా మాల ధరించిన వారందరూ కూడా ధరించడం జరిగింది. కాబట్టి జయ గణేష్ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ముఖ్యంగా వరదల వల్ల రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతు కూలీలు, కౌలు రైతులు, అదేవిధంగా వారి మీద ఆధారపడ్డ వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి స్వామివారి అనుగ్రహం వారి మీద ఉండాలి. వారికి ఆవేదన, కష్టం తగ్గించి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరి జై గణేష్ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి రామకృష్ణ గారిని, వారి కుటుంబాన్ని, వారి పండితుల కాకినాడ రమణయ్యపేటలో గల మసీద్ ఏ ఖుబా వద్ద ఈద్ మిలాదునబీ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ మసీద్ వద్ద నుండి మసీద్ కమిటీ సభ్యులు రమణయ్యపేటలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ర్యాలీని చేపట్టారు. రమణయ్యపేట పురవీధుల్లో వారు ర్యాలీ చేపట్టారు. అనంతరం మసీద్ ఏ ఖుబా నుండి మెయిన్ రోడ్లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొనేందుకు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మస్జిద్ ఏ ఖుబా ఇమాం జహంగీర్, కమిటీ సభ్యులు సందాని అహ్మద్లు మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు ఈద్ మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. మిలాద్ నబీకే మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని మా రమణయ్యపేటలోని మసీద్ కాబా మసీద్ నుంచి మా ముస్లిం సోదరులందరూ ఊరేగింపుగా మన మెయిన్ రోడ్డుకి బయలుదేరి వెళ్తున్నామండి. అక్కడ నుంచి జయరామారావుపేట నుంచి కూడా ఒక ర్యాలీ వస్తుంది. వీళ్ళందరూ కలిసి మన అందరి మధ్య ప్రేమ సౌకర్యాలు వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ మిలాద్ నబీ శుభాకాంక్షలు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के पैदाइश में मिलादुन्नबी के सिलसिले में हमें मस्जिद खुबा की तरफ से जुलूस निकाल के ये टाइम पूरा घूम के वहाँ जयरामारापेट में स्टार्ट हुआ था। सो जुलूस में शामिल होने के लिए हम निकल रहे हैं। अस्सलाम वालेकुम। हम लोग आज यहाँ जो इकट्ठा हुए हैं वो इसलिए कि हम अपने नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश की खुशी में इकट्ठा हुए हैं और नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की आमद के लिए हम लोग इकट्ठा होकर जुलूस निकाल रहे हैं। बस हमारा जुलूस निकालने का मकसद ये है कि हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम आज ही के तारीख को इस दुनिया में तशरीफ़ लाए थे। इस वजह से, इस खुशी की वजह से हम तमामी हजरात नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की यादगार को ताज़ा बनाने के लिए ईद मिलादुन नबी जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम निकाल रहे हैं। अस्सलाम वालेकुम। కాకినాడ నగరంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమై సోమవారంతో 2 సంవత్సరాలు పూర్తవుతుందని, తక్షణమే నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన సాగించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ నగర కన్వీనర్ పలివెలి వీరబాబు, సభ్యులు కె సత్యరాజుల మీడియాతో మాట్లాడుతూ 2005లో కాకినాడ పురపాలక సంఘం నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ పొంది ఎన్నికలు నిర్వహించారని, నాటి పాలకవర్గం 2010లో ముగిసిందని అన్నారు. అనంతరం గ్రామాల విలీనం పేరుతో కోర్టు వ్యాజ్యాల వల్ల 7 ఏళ్ల పాటు నగరంలో ప్రత్యేక అధికారుల పాలన సాగిందని వారు చెప్పారు. 2017లో హైకోర్టు వారి ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించి సెప్టెంబర్ 16న పాలకవర్గం కొలువు తీరిందని అన్నారు.
రెండవ పాలకవర్గం గడువు కూడా 2022 సెప్టెంబర్ 15తో ముగిసి 16వ తేదీ నుండి ప్రత్యేక అధికారి పాలనలోనే పాలన కొనసాగుతోందని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు క్రమం తప్పకుండా జరుగుతున్నప్పుడు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 16కి కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పాలనకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది 74వ రాజ్యాంగ సవరణకు పూర్తిద్దాం. క్రమం తప్పకుండా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్థానిక ప్రభుత్వాలకు కూడా అదే విధంగా ఎన్నికలు నిర్వహించాలి. గ్రామ పంచాయతీలకి 73, నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు 4 రాజ్యాంగ సవరణ జరిగింది. కానీ కాకినాడలో 74వ రాజ్యాంగ సవరణ యాక్షన్ చేయబడుతుంది. ఇప్పటికైనా సీఎం తరపున మా విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థకి నిర్వహించి ప్రజాపాలన సాగించాలని కోరుతున్నాం. కారణం ఏంటంటే కేంద్రం ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, వారు ఏ పథకాలు పెట్టినా, ఏ సంక్షేమం తీసుకొచ్చినా అవన్నీ కూడా స్థానిక ప్రభుత్వం ద్వారానే అమలు చేయడం అనేది మన దేశంలో ఉంటుంది. అదేవిధంగా ప్రజలు తమ యొక్క దైనందిన సమస్యలు ప్రభుత్వం ద్వారానే పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. కాకినాడ నగరంలో 2 సంవత్సరాలుగా ప్రజాపాలన లేకపోవడం వల్ల అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. అధికారుల ద్వారా కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా పాలన సాగినట్లయితే ఒక సమగ్రమైన అభివృద్ధి జరగడానికి, సమస్యల పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యం ఉండడానికి, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పటికైనా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించి పాలన ప్రారంభించాలని సీఎం తరపున డిమాండ్. ప్రజల యొక్క నిత్యావసర ఒక ప్రక్క విపరీతమైనటువంటి వైరల్ ఫీవర్స్తో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. రెండోది కాలంలో నిండిపోయి శుభ్రత లేక ఏ చిన్న వచ్చినా మెయిన్ రోడ్డు ప్రధాన కార్యాలయాలు కూడా నీటితో మునిగిపోతాయి. విజయవాడ పరిస్థితి చూస్తాం. ఒక పరిస్థితి కాళ్ళలో రాకుండా ఉండాలి అంటే ఇన్ని పరిస్థితులన్నిటినీ చక్కబెట్టాలి అంటే ప్రజాపాలన అనేది ఉండాలి. ఆ రకమైనటువంటి ప్రజాపాలన నిర్వహణకి కాకినాడ నగరపాలకకి ఎన్నికలు జరిపి వర్గాన్ని నియమించాలి. రెండవది చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీని స్వస్థ సంస్థలు అంటే ఏ పరిపాలన లేకుండా దిక్కుమాలోళ్ళ కింద వదిలేశారు. ఉన్న ప్రజలకి మంచినీటి వసతి, కనీస సదుపాయాలు లేవు, నిత్యావసరాల లేదు. పరిపాలన చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎలా జరుగుతుంది కూడా తెలుసు. విపరీతంగా ఆరోగ్య వాతావరణం, చెత్తా చెదారం, రోడ్లు శుభ్రం ఎక్కడా లేదు. వీటిని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి దృష్టిలో తీసుకుని వెంటనే కార్యక్రమాన్ని పరిష్కారం చేయాలా. అలాగే నగరపాలక సంస్థ ఎన్నికలు జరపాలని చెప్పి కాకినాడ దిగుమర్తివారి వీధిలో కీర్తిశేషులు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఉత్సవ పందిరిలో కొలువై ఉన్న 18 అడుగుల ధాన్య గణపతి విగ్రహాన్ని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని తరించారు. అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, శ్రీ విద్యా దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయాన్ని కూడా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్ను, రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ మిత్ర బృందం పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులు పెద్ద ఎత్తున చేస్తారు. దీన్ని ప్రారంభించింది ఫ్రూటీ కుమార్ గారు. ఇవాళ ఆయన స్థాపించిన ఈ పొరవడిని, ఈ అలంకార గణపతి కార్యక్రమాన్ని ఆ కుటుంబం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది 11వ సంవత్సరం. ధాన్య గణపతిని నెలకొల్పారు. పూర్తిగా వీళ్ళు ఒక ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా కూడా ఎన్విరాన్మెంటల్గా ఈ కార్యక్రమాన్ని చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక మంచి కాన్సెప్ట్తో చేస్తూ ఉంటారు. ఈసారి ధాన్య గణపతి చాలా అద్భుతమైన విగ్రహాన్ని, 18 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. చాలా సంతోషం. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తి వారికి ఇవ్వాలని, వారికి, వారి టీంకి, వారి బృందానికి అందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను దాదాపుగా ప్రతి సంవత్సరం వస్తాను. ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కాన్సెప్ట్తో రుద్రాక్షలు, మొక్కజొన్న పొత్తులు, అలాగే రకరకాల కాన్సెప్ట్స్తో వీళ్ళు గణపతిని స్థాపిస్తూ ఉన్నారు. ఈ లక్ష్మీ గణపతి ఈ అలంకరణ కోసం కాకినాడ అంతా కూడా ఈ సంవత్సరం ఎలా చేస్తారని ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా సక్సెస్ఫుల్గా నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు మాకు కూడా మాజీ చైర్పర్సన్ గారు దీప్తి గారు, మా కార్పొరేటర్ బన్నీ గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు.
అందరికీ కూడా ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజను నిర్వహించారు. 18 అడుగుల ఎండు ఖర్జూర గణపతి విగ్రహం కొలువై ఉన్న ఉత్సవ పందిరిలో అర్చక స్వాములు విద్యార్థుల చేత సరస్వతి పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. విద్యార్థులకు పూజా సామగ్రితో పాటుగా నోట్ పుస్తకాలను శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం అందజేసింది. ఈ కార్యక్రమం నిర్వహణకు టేకుమూడి తేజ మిత్ర బృందం సహకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు విగ్రహ రూపశిల్పి టేకుమూడి పెద్దబాబు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. సరస్వతి పూజ నిర్వహణకు సహకరించిన తన కుమారుడు టేకుమూడి తేజ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సరస్వతి పూజ చేసుకున్న పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంకి దగ్గరుండి హెల్ప్ చేసి వీళ్ళకి నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరో సాయం చేయడానికి పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఎవరో రారు. మాకు అలాంటిది ఎక్కడి నుండో వచ్చి పిల్లలు మాకు సాయం చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉండకండి. మన హిందూ ధర్మం కాపాడాలంటే మనమే ఎదురుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం. అలాగే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో నేను గత 16 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాను. నాకు ఎవరో సాయం కానీ ఏమీ కానీ పక్కింట్లో కానీ పక్క వాళ్ళు కానీ సాయం చేయడం మానేసి తిరిగి మీరు సౌండ్లు తగ్గించండి, తగ్గించండి అని మన హిందూ ధర్మాన్ని చాలా కించపడుతున్నారు. చాలా బాధ కలుగుతుంది నాకు. అలాగే నేను ఈరోజు నా కొడుకు ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మన మట్టి మన పండుగ మన పిఠాపురం అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఆయన నివాసంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నెలకొల్పి ఘనంగా జరిపిన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పవన్ కళ్యాణ్ వినాయకునికి నైవేద్యంగా ఉంచిన భారీ లడ్డూకు జనసేన పార్టీ నాయకులు ఓదూరు నాగేశ్వరరావు దంపతులు ఓదూరు కిషోర్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో పిఠాపురానికి చెందిన జనసేన వీర మహిళ బుర్రా దివ్యరాజ్ 1,06,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆ లడ్డూను పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి తీసుకుని వచ్చి లడ్డూకు పునఃపూజ చేసి బుర్రా దివ్యరాజ్ చేతుల మీదుగా భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బుర్రా దివ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బొజ్జా రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన నివాసానికి వరద బాధితులు తెలిసి అలాగే ఆయన నివాసానికి వెళ్ళి వరద బాధితుల గురించి అలాగే తెలుగు ప్రజల సంక్షేమం గురించి ఆయన ప్రత్యేకంగా పూజలు చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఇందులో భాగంగా ఇలాంటి మంచి మట్టి వినాయకుడిని ఆ పార్వతీదేవి కూడా వినాయకుడిని మట్టితో తయారు చేసిన సందర్భం మనందరికీ తెలిసింది. అలాంటి నిదర్శనంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కెమికల్స్ ఇవన్నీ లేకుండా మట్టి వినాయకుడిని స్థాపించి ఎంతో మందికి మంచి సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందరికీ కూడా మంచి జరగాలని ప్రార్థించడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ వినాయకుడి దగ్గర ఉన్న లడ్డూని వేలంపాట 1,06,000 రూపాయలకి ఆ వేలంపాట మేము ఈరోజు గెలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఈ యొక్క లడ్డు అనేది ప్రతి ఒక్కళ్ళ సంక్షేమం గురించి ఆలోచించింది కాబట్టి ఈ మొత్తం గ్రామం ఈ మొత్తం మండలంలో ఉన్న మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న 54 గ్రామాలకి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి, ఎందుకంటే ప్రతి రైతు ప్రతి ప్రజలు కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రసాదాన్ని తమ పొలాల్లో పంటల్లో కూడా కలుపుకోవడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క మహాప్రసాదాన్ని ప్రతి ఒక్క గ్రామానికి కూడా 54 గ్రామాలకు కూడా ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి అందించడం జరుగుతుంది.
దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని యువ ఇంజనీర్లు అంతా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఎలైట్ ఏర్పాటు చేసిన ఇంజనీర్స్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. తొలుత క్లబ్ జాయింట్ కార్యదర్శి పివి రాఘవరావు అతిథులకు స్వాగతం పలికారు. సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, ఇన్వైటీగా డాక్టర్ బాదం బాలకృష్ణ పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ఇంజనీర్లు మన దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మనం ఉపయోగించే ప్రతి పరికరం వెనుక ఒక ఇంజనీర్ సృష్టి ఉంది అని అన్నారు. ముఖ్య అతిథి మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంజనీర్లు కూడా సామాజిక సేవలో పాల్గొనాలని అన్నారు. సుమారు గంటన్నర సేపు హాస్యాన్ని జోడించి తమ ప్రసంగం కొనసాగించారు. అనంతరం డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు ప్రసంగించారు. తరువాత సుమారు 12 మంది ఇంజనీర్లను సన్మానించారు. వారిలో జేఎన్టీయూ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఎలక్ట్రికల్ ఈఈ ఉదయ్ భాస్కర్, శ్రీనివాస్ శాస్త్రి, గూటూరు సత్యనారాయణ, మంగరాజు, కిషోర్ కుమార్, ఫణీంద్ర, వేణుగోపాల్ ఉన్నారు. చివరగా క్లబ్ జాయింట్ సెక్రటరీ పివి రాఘవరావు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. క్రీడారంగాన్ని, క్రీడాకారులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురంలో జోగా గన్నిరాజు మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ను పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 8 జట్లు పాల్గొన్న ఈ జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో విజేతగా పిఠాపురం జట్టు నిలువగా 2వ స్థానంలో సామర్లకోట జట్టు నిలిచింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మర్రెడ్డి శ్రీనివాస్ కు క్రీడాకారులను పరిచయం చేశారు. అనంతరం డాక్టర్ జోగా వీరబాలాజీ, జోగా వెంకటరమణ సహాయ సహకారాలతో బాస్కెట్బాల్ క్రీడాకారులకు ఏర్పాటు చేసిన కిట్లను డాక్టర్ జోగా వీరబాలాజీ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విజేతలకు మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం రమేష్, సోరవరపు సురేష్, మాన్రెడ్డి రంగబాబు, దేవరపల్లి రామారావు, పిల్లా శివశంకర్, చెల్లిబోయిన సతీష్, బండి కృష్ణ, గుబ్బల రాజు, మల్రెడ్డి ఉపేంద్ర, దానం లాజరబాబు, సోరవరపు దివానం, రెడ్డెం భాస్కరరావు, ఎండి అహ్మద్, కసిరెడ్డి స్వామి, జనపరెడ్డి రాంబాబు, లోకారెడ్డి రామకృష్ణ, పల్నాటి మధు, ముమ్మడి బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేసి చక్కటి స్ఫూర్తిని చూపినటువంటి ప్రేమికులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్రీడలనేటువంటి ఎవరు నిజం, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నాం కాదు, మనలో ఉన్నటువంటి స్ఫూర్తిని, ఒక కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్ని ఈ స్పోర్ట్స్ మూలంగానే మనం సాధించగలుగుతాం. ఆ చక్కటి స్ఫూర్తిని మీరందరూ కూడా ప్రదర్శించారు. అదేవిధంగా ఈరోజు విజేతలుగా నిలబడ్డ సాముగారి టీం వారికి అభినందనలు తెలుస్తూ, అదేవిధంగా 2వ స్థానంలో ఉన్న పిఠాపురం టీం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 16వ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం పందిట్లో ఉన్న వినాయక విగ్రహానికి మాధవరపు తాతాజీ కొబ్బరికాయ కొట్టి మేళతాళాలతో భారీ ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ తాతాజీ యూత్ సభ్యులు, తిమ్మాపురం గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ మరియు మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో వెలిసినటువంటి శ్రీ వినాయకుడి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఈ 9 రోజులు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న గణనాథుడు ఈ రోజు గ్రామ ఊరేగింపుగా బయలుదేరుతూ అత్యంత వైభవంగా ఊరేగుతూ నగర వీధుల్లో విహరిస్తూ స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి నిత్య నిర్మలుడు వక్రతుండ మహాకాయుడు అనేటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ఒక పాత్ర కావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం వరకు కూడా జరుగుతూ సాయంత్రం బీచ్లో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ఇది మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవంలో కాబట్టి ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు 18వ తారీఖున అన్నదానంతో సంపూర్తి
జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా 18వ తారీఖు అన్నదానానికి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. కాకినాడ బాన్గుడి వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఉత్సవ పందిరి వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడలో ఎంతో దాతృత్వం కలిగిన ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ పరిసర ప్రాంతాల్లో గణపతి పందిర్ల నిర్వాహకులకు అన్నదాన నిమిత్తం పెద్ద ఎత్తున రైస్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ భానుగుడి ఉత్సవ పందిరికి ప్రవీణ్ చక్రవర్తి ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి విచ్చేసి అన్నదాన కార్యక్రమానికి బియ్యం అందించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గణపతి ఉత్సవాలకు భానుగుడి సెంటర్ మంచి పేరు ఉండేదని, మళ్లీ యువత ముందుకు వచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, కాబట్టి వారంతా సెంటర్కు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చింతపల్లి గణేష్, ఇంటి సురేష్, ఉంగరాల దుర్గారావు, గూటాల బాబ్జీ, ఆకుల నాగేశ్వరరావు, నందికోళ్ల వీరబాబు, ఉంగరాల పెద్దకాపు, స్థానిక వ్యాపారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. గత 9 రోజుల నుంచి కూడా ఈ వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. దానికి నిజంగా మా సమాజం కమిటీ అలాగే చుట్టుపక్కల భక్తులు కూడా చాలా సహకరించారు. అత్యద్భుతంగా చేశారు. భానుగుడి సెంటర్కి మంచి ఒక హిస్టరీ ఉంది. దాన్ని కూడా పునరావృతం చేసి చాలా బాగా చేస్తున్నారు. ఈ రోజున అందులో భాగంగా 10వ రోజైన మన ఈ సెంటర్లో సుమారుగా 2,500 భోజనాలు అరేంజ్ చేశారు. అత్యధికంగా చేస్తున్నారు. ఈ 9 రోజులు కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏదో సంస్కారం చేసుకుంటూ చాలా బాగా చేశారు. సో నేను నిజంగా మనస్ఫూర్తిగా మా కమిటీ అందరినీ అభినందిస్తున్నాను. ఇదే విధంగా రానున్న కాలంలో కూడా ఈ హిస్టరీని ఇంకా పునరావృతం చేసుకుంటూ మన కాకినాడ భవన్ సెంటర్కి ఈ ఫేమస్ చేస్తారని మా కమిటీ వాళ్ళు నేను మనకు కోరుకుంటూ నా సహసాగర్ ఎప్పుడు వాళ్ళకు ఉంటాయని, అలాగే మాకు ఈ కార్యక్రమానికి సాగించిన భక్తులందరికీ పేరుపై మా నమస్కారాలు. అలాగే ఈ కాకినాడ ఈ పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. అంటే ఈరోజు సరదారి కార్యక్రమంలో నాకు కూడా ఇబ్బంది వస్తున్న వాళ్ళందరూ కూడా మా సహకరించి దీన్ని సక్రమం చేస్తారు సహకరిస్తున్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా సుభిక్షంగా ఉండాలని పిఠాపురం శ్రీ కుక్కటేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి ఉత్సవాల్లో వేలంపాటలో గెలుచుకున్న లడ్డూకు పూజలు నిర్వహించి పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు షీ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ బొర్రా దివ్య తెలిపారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్లో షీ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ దివ్య మీడియా సమావేశం నిర్వహించారు. వేలంపాటలో లడ్డూ గెలుచుకున్న డాక్టర్ దివ్యను ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్ వాసులు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య మీడియాతో మాట్లాడారు. వరదల సమయంలో ఆయన వచ్చి ప్రత్యేకంగా అందరినీ పలకరించి ఈ వినాయకుడిని కూడా వరదల నుంచి అందరినీ కాపాడమని, అలాగే తెలుగు ప్రజల్ని కాపాడమని ఆయన ఎంత పూజించారో మనందరికీ తెలుసు. అలాంటి ప్రసాదాన్ని, మహాప్రసాదాన్ని మా చేతికి అందుకోవటం, అలాగే ఈరోజు పాతగయలో ఇది సుమారు ఒక 100 కేజీలు లడ్డులో కలిపి 54 గ్రామాలు, అలాగే ఈ వరదల సమయంలో ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎంతో సహాయం ఇక్కడి నుంచి నానాజీ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఎస్ఆర్ఎంటీ ఓనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా భారీ ఎత్తున సామాన్లు, అలాగే డ్రై రేషన్ కిట్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఇక్కడ ఇది సందర్శించి వాళ్ళకు కూడా ఈ యొక్క లడ్డుని పంచిపెడుతూ, ముఖ్యంగా 54 గ్రామాల్లో రైతాంగులకి వాళ్ళ పొలాల్లో కలుపుకోవడానికి కానివ్వండి, పంటలు మంచిగా పండాలని, ఎటువంటి కీడు కూడా వారికి జరగకూడదని, ప్రజలందరూ కూడా బాగుండాలని ఈ యొక్క కార్యాన్ని మేము తలపెట్టడం జరిగింది. సో ఈ ప్రసాదాన్ని 54 గ్రామాలకు కూడా అందజేస్తామనేసి తెలియపరుస్తున్నాం. తరపు నుంచి వినాయకుడి ప్రసాదం ఎస్ఆర్ఎంటీ రెసిడెంట్స్ అందరికీ కూడా మేడం గారు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఫ్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ, రెసిడెంట్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు మేడం గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆఖరు రోజున ఉత్సవ పందిరిలో కొలువై ఉన్న గణనాథుని విగ్రహ ప్రాంగణాన్ని గరిగలు, చెరుకు గడలతో అందంగా అలంకరించారు. దాంతో ఆ ప్రాంతం అంతా పచ్చదనం వెల్లివిరిసింది. ఉత్సవ పందిరిలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వారాహి సింగింగ్ ట్రాక్స్ అండ్ ఈవెంట్స్ జోగమణిచే భక్తి పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని సయ్యద్ జానీ డైమండ్స్ అండ్ జ్యువెలర్స్, జేడీజే టెస్టింగ్ సెంటర్, కొండయ్యపాలపు సీతారామం రాంబాబు, జగదీష్ జ్యువెలర్స్ వారు స్పాన్సర్ చేశారు. 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన కాకినాడ బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం శ్రీ గణపతి నవరాత్రుల కమిటీ వారిని పలువురి సందర్భంగా అభినందించారు.
కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో 41వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా పీఠంలో ప్రతిష్ఠించిన అష్టగణపతులకు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, గణపతి ఉపాసకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు అనంతరం పీఠంలో ప్రతిష్ఠించిన అష్టగణపతులను ప్రత్యేక వాహనంపై ఉంచి మహిళలు భక్తులతో కలిసి ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలతో జై గణేశ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వినాయక సాగర్కి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు భజనలు చేసిన అనంతరం అష్టగణపతులను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని పీఠం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఇకపై భక్తుల సౌకర్యార్థం భోగి గణపతి పీఠం గర్భగుడి తలుపులు తెరిచి ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ ఉదయం సుప్రభాత వేళలో ఈ గణపతి నవరాత్రి దీక్షలు చేసినటువంటి ఆరాధకులతో వినాయక సాగర్ లో అష్టగణపతుల్ని నిమజ్జనం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ వేదిక మీద గణపతి సహస్రనామ పారాయణ, లలితాదేవి సహస్రనామ స్తోత్రం పఠన చేసి మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పీఠం నందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా శ్రీవారి జపయజ్ఞ పారాయణలో భాగంగా శ్రీవారి పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాయి. ఆ సందర్భంలో శ్రీవారి పాదాలు ప్రతిష్ఠితం ముందు స్వామివారికి కాంస్య కవచ యజ్ఞ ధారణ జరిగింది. ఈ సందర్భంగా 108 శనివారాలు ఇక్కడ జపయజ్ఞ పారాయణ శనివారం సుప్రభాత వేళలో జరుగుతుంది. 108 వారాలు అయిన తర్వాత మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా తిరుమల బస్సు యాత్ర నిర్వహణ జరుగుతుంది. ఈ సందర్భంగా భోగి గణపతి పీఠంలో 24 గంటలు కూడా పగలు గాని రాత్రి గాని ఎప్పుడైనా ఎవరైనా దర్శనం చేసుకునే విధంగా గర్భాలయం తలుపులు ఏడాది పొడవునా ఎల్లకాలం ఎప్పుడు కూడా తెరిచే ఉండేటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం పీఠం చేపడుతోంది. గణేష్ మహారాజ్ కి జై. ఎల్సికా వైఎల్టీపీ సభ్యులు అంతా ఐక్యతతో ముందుకు వెళితే అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధించుకోవచ్చునని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సత్యరాంబాబు తెలిపారు. కాకినాడ సిద్ధార్థ్ నగర్ లో గల గ్రంథి కళ్యాణ మండపంలో ఎల్సిక్ ఆఫ్ వైఎల్టీపీ ఏపీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు విజయకృష్ణ సారథ్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత పూర్వ ప్రెసిడెంట్ అడబాల రాజా, సెక్రటరీ శ్రీహరి, ట్రెజరర్ సత్యవాణి, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులను రాష్ట్ర కార్యవర్గం శాలువా కప్పి మొక్కను జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గం చైర్మన్ సూరాడ దుర్గాప్రసాద్, ప్రెసిడెంట్ ఏవిఎస్ రాజా, సెక్రటరీ గుర్తి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, దేవతా సతీష్, జాయింట్ సెక్రటరీ సత్యవేణి, ట్రెజరర్ సురేష్, జాయింట్ ట్రెజరర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శైలజ సింగ్లతో రాష్ట్ర ప్రెసిడెంట్ సత్యరాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ ఏవిఎస్ రాజా, సెక్రటరీ గుర్తి రామకృష్ణ, ట్రెజరర్ సురేష్ మాట్లాడారు. అనంతరం అడ్వైజర్స్ విజయకృష్ణ, రాంబాబులు నూతన కార్యవర్గానికి మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆయనకి సహాయం చేద్దామని చెప్పేసి సుందరరావు గారు 1 లక్ష రూపాయలు టార్గెట్ పెట్టుకోండి, మీరు ఎలాగైనా సరే అతనికి సహకరిద్దాము అని చెప్పేసి అనగానే 1 లక్ష రూపాయలు ఎలాగా మనం దీన్ని రీచ్ అవ్వడం అని చెప్పేసి స్టార్ట్ చేసాము. అందులో కూడా 500, 1000 రూపాయలు, 2000, 3000, 5000 అలాగా ఇంచుమించుగా 3 లక్షల రూపాయలు మేము కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి చాలా ఎనలేని సహకారం అందించినట్టుగా మా సభ్యులే చెప్పారు. అది మేము చేసిన చాలా పెద్ద కార్యక్రమం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఇలాగా ఆ కుటుంబం పరిస్థితి ఇలా ఉంది, మనం ఇలా చేద్దాం అనగానే అందరూ కూడా స్పందించి వెంటనే ఆ అమౌంట్ అలాగే ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇబ్బందులు అవన్నీ అదొక మేజర్ ఇష్యూ చెప్పారు. అదొకటి నా టెన్యూర్లో నేను టేకప్ చేద్దాం అనుకున్నాను. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ డిస్కషన్ పాయింట్ లాస్ట్ ఇయర్ వాళ్ళు నాకు టేక్ ఓవర్ చేసినప్పుడు మనకి ఎల్సిక్ అసోసియేషన్కి ఒక సైట్ అంటూ ఏం లేదు, ఏదైనా మీటింగ్స్ గట్రా కండక్ట్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్లో నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే మినిమం కామన్ ప్రోగ్రామ్ లాగా ప్రతి లైసెన్స్ ఇంజనీర్స్కి ఒక మినిమం కామన్ ఫీజు పెట్టుకుంటే దానివల్ల అందరికీ బాగా మంచి జరుగుతుందనే ఉద్దేశం ఉంది నాకు మైండ్లో ఎప్పటి నుంచో. నేను లాస్ట్ సార్ కూడా నా ఎజెండాలో చెప్పాను, ఒక మినిమం ఫీజు అనేది ఒకటి పెట్టుకుందాం. ఒక అసోసియేషన్కి చిన్న వాళ్ళకి కూడా ఉంటున్నాయి.
ఒక ఎల్సీకి వాళ్ళకి మనకే లేదు, ఇంజనీర్ స్థాయిలో ఎంత పెద్ద మనకి ఒక మినిమం కామన్ ఫిగర్స్ ఏం లేవు. అది మనం పెట్టుకుంటే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి కాకపోయినా అట్లీస్ట్ మన తోటి సహోదరుడికి ఉపయోగపడుతుంది బాగా. అదే లోకల్ బాడీ కూడా కొన్ని విషయాలు అంటే సర్టిఫికేట్ వాళ్ళకి తెలియక అది ఏం జరుగుతుందో అది వాళ్ళకి అర్థం కాక పూర్తిగా వివరణ తీసుకోలేక గ్రూప్లో మెసేజ్ పెట్టడం వల్ల, అంటే గ్రూప్లో పెట్టడం వల్ల గ్రూప్లోనే రిప్లై ఇవ్వకపోతే ఇది తప్పు చేయడం అనుకుంటారని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మన అసోసియేషన్ తరఫు నుంచి. ఈసారి నుంచి అలా కాకుండా వారి పర్సనల్గా కాల్ చేసి లేకపోతే వాళ్ళు రిటర్న్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రిటర్న్గా ప్రాబ్లం తీసుకొని మన అసోసియేషన్ ఈసీ మెంబర్స్ అందరూ నిర్ణయం తీసుకుని వారికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరు గ్రూప్లో ఏదైనా వాళ్ళకి నచ్చని పోస్ట్ కానీ వేరేగా ఇతర పోస్ట్ కానీ పెట్టినా వెంటనే ఎవరు కూడా రిప్లై ఇవ్వకపోవడం నచ్చిందని నా ఉద్దేశం. అది ఈసీలో చర్చించి తర్వాత పెరిగిన నిర్ణయం తీసుకుని సమాధానం చెప్పడం జరుగుతుంది. లేదంటే వాళ్ళకి పర్సనల్గా కాల్ చేయమని చెప్పి ఆ వివరాలు ఇచ్చిన తర్వాతే మనం దాన్ని మహిళల స్వయం ఉపాధికి బ్యూటీషియన్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, డిస్ట్రిక్ట్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల మీనా బ్యూటీ స్కూల్లో లయన్స్ క్లబ్ శ్రీకారం ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీషియన్ కోర్సు ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ కొడాలి ఉమాదేవి అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ మహిళలు జీవితంలో స్థిరపడేందుకు బ్యూటీషియన్ వృత్తి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీషియన్ కోర్సు చేయాల్సి ఉంటుందని, కానీ లయన్స్ క్లబ్ శ్రీకారం ప్రెసిడెంట్ డాక్టర్ మీనా బెహ్రాన్ వారి క్లబ్ తరపున ఉచితంగా అందించడం శుభ పరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఆసుల మల్లేశ్వరి, మీనా బ్యూటీ పార్లర్ వ్యవస్థాపకురాలు జరన్ ఏతేశం, బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా చిన్న చిన్న సర్వీసెస్ మీరు వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా సర్వీసెస్ కావాలంటే ఇక్కడ రమ్మని మీరు రికమెండ్ చేయించుకుంటారు. నేను ఇప్పుడు బ్రైడల్ మేకప్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఉంటాయి కదా, పెళ్ళిళ్ళలో చేసుకుంటారు కదా, మెహందీ ఫంక్షన్స్ అంటారు. అంటే ఒక బ్రాండ్, నేనా బ్యూటీకి దీనికి ఒక బ్రాండ్. అప్పటి నుంచి 40 ఏళ్ళ పై నుంచి ఉన్నది. అప్పటి నుంచి తెలిసావిడే మా చెల్లి, నాకు 62 ఏళ్ళు, మా చెల్లికి 61 ఏళ్ళు. మా చెల్లి పెళ్ళి 1985 అయితే ఆ మేకప్ చేసేది ఇప్పుడు కాదు, 90లో మా మిస్సెస్ మేకప్ చేశారు. అంత సీనియర్, డెఫినెట్గా నాలెడ్జ్ ఉంటుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇది ఉచితంగా నేర్పుతున్నారని ఈజీగా తీసుకోవద్దు. మీరు కానీ ఖచ్చితంగా నేర్చుకుంటే మీరు ఏదో ఒక ఫీల్డ్లో కళ అనేది ఎప్పుడు కూడా చేతిలో ఎప్పుడైనా సరే, ఇప్పుడు అవ్వచ్చు, మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీ యొక్క టాలెంట్ బట్టి మీకు ప్లేస్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రా కోర్సులు నేర్చుకునే అవకాశం, ఎక్స్ట్రా కోర్సులు నేర్చుకుంటే ఎక్స్ట్రా ఇక్కడ జాబ్ పెరుగుతుంటుంది, శాలరీ పెరుగుతుంది, మీ స్టేటస్ పెరుగుతుంది, మీ పొజిషన్ పెరుగుతుంది ఇక్కడ. కాబట్టి శ్రద్ధగా నేర్చుకోండి. అలాగా మరి 25,000 నుంచి 30,000 రూపాయల కోర్సు ఉంటుంది, నాకు తెలుసుకుంటా, ఇంకెక్కువ ఉంటుంది. ఇది బేసిక్ కోర్సు. అది మరి ఫ్రీగా నేర్పాల్సిన అవసరం. ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్, అంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, మన బిజినెస్ పరంగా పెట్టింది. అలాంటిది మీకు సుమారు 20-25 మందిని సెలెక్ట్ చేశారంటే, 20 మందిని సెలెక్ట్ చేసినా ఎంత అవుతుంది? 5 లక్షల రూపాయల కోర్సు. 4 రోజులకి మీకు 5 లక్షల రూపాయల కోర్సు ఫ్రీగా నేర్పుతున్నారంటే వాళ్ళు ఒక సేవాభావాన్ని అర్థం చేసుకోవాలి. మీరంతా కూడా నిజంగా మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఏదో ఒక మీ యొక్క కుటుంబంలో ఉపాధి కల్పిస్తే, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, భర్త సంపాదిస్తే మీ భార్య కూడా సంపాదిస్తే గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళకి సంపాదన ఉంటే కుటుంబంలో సంఘంలో గౌరవం పెరుగుతుంది. సఖీ క్లబ్ ప్రెసిడెంట్ కుమార్ గారికి, మా జిల్లా మెంటర్ బాదం బాలకృష్ణ గారికి, మేడం గారికి, అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దాని బాదం బాలకృష్ణ గారు అన్ని విషయాలు మీరు చెప్పారు. ఏదైనా ఒక ఉపాధి పొందడానికి మీరు అందరూ ఇక్కడికి రావడం ఇది మీ కెరీర్గా మలుచుకుందాం. మెయిన్ మంచి అట్రాక్షన్ ఉన్న సెక్టర్ ఈ షేర్ సెక్టర్. ఈ రోజుల్లో ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి మేడం గారు ఇంట్రెస్టెడ్ ఉన్నా ఈ మధ్యకాలంలో ఈ 18 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువ ఆసక్తి చాలామందికి బాగా డబ్బులు సంపాదించడానికి
సర్వీస్ చేయడానికి కూడా ఇది ఒక సర్వీస్ సెక్టర్. ఇది మనం ఏదైనా ప్రొడక్షన్ చేస్తే దాన్ని మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అంటారు, ఇలాంటి సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్లోకి మీరు వచ్చి మీ కెరీర్ని ఇందులో ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు. కానీ చాలా సక్సెస్ అయితే మాత్రం మంచి డబ్బులు మీ దగ్గర ఉంటాయి, మంచి పేరు కూడా మీకు వస్తుంది. ఏదైనా మెయిన్ ఏది నేర్చుకోవాలన్నా మెయిన్ నేర్చుకునే గురువు మంచివాడే ఉండాలి. అలాంటి ఇన్స్ట్రక్టర్ మీకు నేను మేడం గారి రూపంలో భారతదేశంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహించుకుంటున్న నగర ముస్లింలకు భోగి గణపతి పీఠం బృందం ఆధ్వర్యంలో నగర గణేశోత్సవ సమితి స్నేహపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జె రామారావుపేట నుండి జగన్నాథపురం వంతెన మీదుగా వచ్చిన ముస్లింలకు స్వీట్స్ తినిపించి స్వాగతం పలికారు. కాకినాడ శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించిన 130వ గణపతి సంగీత హరికథ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో గణపతి సంగీత హరికథ మహోత్సవాల ఆఖరి రోజు కార్యక్రమాల్లో హైదరాబాద్కు చెందిన శాంకరీ నాట్యస్థల్ వారిచే ఇతడే పరబ్రహ్మము నృత్య రూపకం జరిగింది. శాంకరీ నాట్యస్థల్ నాట్యాచారిణి నాట్య సరస్వతి ఏలేశ్వరపు విజయవల్లి భరద్వాజ్ శిష్య బృందం ఇతడే పరమ బ్రహ్మము నృత్య రూపకం ప్రదర్శించారు. నృత్య రూపక ప్రదర్శన ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస రాజారావు, కార్యదర్శి మునిగంటి వెంకటరావు, కృష్ణరాజు, వెంకటరావు, భరతలక్ష్మి, పలువురు నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. అంగీకరించాము. అలాగే వాళ్ళ వారణాసి భాస్కర్రావు గారి సంస్మరణగా శ్రీమతి సత్యవాణి గారు, కుమార్తె అల్లుడు లక్ష్మీ మురళీకృష్ణ గారు 1,00,000 రూపాయలు శ్రీరామనవమికి ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఈ కార్యక్రమంలో ఒక రోజు ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తాం. మొన్న ఎవరు నన్ను అడిగారు, ఇంతమంది ఇస్తుంది ఏంటి ఇదంతా, 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఇంటికి వచ్చేస్తారా? కట్ చేసేస్తారు ఫస్ట్ టీడీఎస్ ప్రోగ్రామ్. ఓకే. టీడీఎస్ పోతే దగ్గరగా 6,000 రూపాయలకి తక్కువ వస్తుంది. కాకినాడ ఆర్ఆర్ నగర్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కాలనీ భక్త బృందం ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవరాత్రి ముగింపు సందర్భంగా ప్రసాద విత్తన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కనుల పండుగ జరిపించారు. చివరి రోజున సోమవారం రోజున అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి నగరంలో ఉన్న ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం గొప్ప విషయం. ఈ సందర్భంగా మాండలిక వెంకట శాస్త్రి మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా ఆర్ఆర్ నగర్లో భక్తులు అందరి సహకారంతో విశేషంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కాలనీ వాసులందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవడం ద్వారా సమైక్యత భావాన్ని చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవి పని ప్రసాద్ బాబు, జాగీర్దార్ ప్రేమ్ కుమార్, ఎంవి కృష్ణారావు, డి అనుష, భగవాన్, రోటరీ గ్రీన్ సిటీ అధ్యక్షులు కందాల రవి, లయన్స్ అలైట్ అధ్యక్షులు మైలవరపు సత్యనారాయణ, లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులేరు విశ్వేశ్వరరావు, సాయి శర్మ, జీవీఆర్ శర్మ, చిట్టిరాజు, కప్పగంతుల వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే కాకినాడ జర్నలిస్ట్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆ ప్రతిభను నదిలో మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ నిమజ్జనం చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గడిచిన 9 రోజుల నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా మా కాలనీ వాసుల యొక్క సపోర్ట్ తోటి చేయడం జరిగింది. ఈ నిన్నటితో 9 రోజులు పూర్తయింది. ఈ 9 రోజుల్లో భాగంగా ఓ రోజు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ కూడా చేయడం జరిగింది. కాలనీలో ఆడవాళ్ళంతాను. అలాగే మన శనివారం నాడు లక్ష్మీ గణపతి హోమం దిగ్విజయంగా హోమం కూడా చేయడం జరిగింది. అలాగే ఈవేళ 10వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం, అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇదంతా కూడా ఆర్ఆర్ నగర్ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ మొత్తం అంతా వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ భోగభాగ్యాలతో కాలనీవాసుల్లో బాగుండాలని చెప్పి కాకినాడ 2 టౌన్ మున్సిపల్ వీధిలో హరీష్ స్పోర్ట్స్ వద్ద శ్రీ గణపతి యువ బాల భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో టన్ను మట్టితో చేసిన త్రిముఖ గణపతి విగ్రహాన్ని ఉంచారు. ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం హరీష్ అన్న
అన్నపూర్ణ దంపతులు త్రిముఖ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఉత్సవ ఊరేగింపును ప్రారంభించారు. మున్సిపు వీధి వద్ద ప్రారంభమైన ఊరేగింపు నూకాలమ్మ గుడి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఓవర్ బ్రిడ్జ్ కింద గల శ్రీ ఘాటిలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ గల విజయ గణపతి స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించిన కాణిపాకం గణపతి విగ్రహాన్ని ట్రాక్టర్పై ఉంచి మెయిన్ రోడ్డు మీదుగా జగన్నాథపురం వద్ద గల వినాయక సాగర్కు బయలుదేరింది. వినాయక సాగర్కు ఊరేగింపు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు త్రిముఖ గణపతి మట్టి విగ్రహాన్ని గంగమోడిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి యువ బాలభక్త బృందం, ఉత్సవ కమిటీ సభ్యులు తలాటం హరీష్, మిత్ర బృందం పాల్గొన్నారు. యువ బాలభక్త బృందం వారు మున్సిపల్ గారి వీధిలో చేస్తున్న పేరు మట్టి వినాయకుడిని ఈసారి ఎంత భక్తి శ్రద్ధలతో మా వీధిలో అందరూ భక్తి శ్రద్ధలతో చేసామండి. ఇన్ని రోజులు పూజా కార్యక్రమం అన్ని చేసామండి. అంత బాగుంది. ఓన్లీ మట్టి విగ్రహం అన్న కాన్సెప్ట్తోనే కాణిపాకం వినాయకుడిని పెట్టామండి. ఇక్కడ మన త్రిముఖ గణపతిని పెట్టాం. ఎంతో భక్తి శ్రద్ధలతో మన మట్టి వినాయకుడిని పూజించమని అందరితో చెప్తున్నాం. మళ్ళీ ఈసారి కూడా మట్టి వినాయకుడిని చాలా తక్కువ మంది పెట్టారు కాకినాడలో. నెక్స్ట్ సంవత్సరమైనా చాలా మంది మారైనా సరే మట్టి వినాయకుడిని పూజిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మాకు ఇంతకు సహకరించిన అందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్ యూ. జై గణేష్ మహారాజ్ కి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యరావుపేట సముద్ర తీరంలో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం. జిల్లా వ్యాప్తంగా వాహనాలపై ఊరేగింపుగా తరలి వెళ్లిన గణనాథులు. రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి దంపతులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా సమస్యలపై టీడీపీ శ్రేణులతో చర్చ. జశ్నే ఈద్ మిలాదున్నబీ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు. కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం. వివరాలు మీడియాకు వెల్లడించిన ఉత్సవ సమితి ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.